హరినాథ్ గారు, చందన గారు చెన్నై నుంచి వచ్చారండి. మన విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చారు. ఎందుకంటే భర్త వయసు 32, భార్య వయసు 32, ప్రెగ్నెన్సీ రావటం లేదు. మరి రాకపోతే అక్కడ చెప్పే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఐవీఎఫ్లు, ఆపరేషన్లు ఇలాంటి రకరకాల సమస్యలు చెప్తున్నారు తప్ప ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారెంటీ ఇవ్వటం లేదు. మన వీడియోను చూసి సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటున్నారు డాక్టర్ గారు, మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ఈ పీసీఓడీలకి వీటన్నిటికీ ఇక్కడ ఇంజక్షన్లు పొడుస్తున్నారు, అలా కాకుండా ఆపరేషన్ లేకోకుండా పీసీఓడీలను కూడా కరిగించి ఆయన ప్రెగ్నెన్సీ తెస్తానంటున్నారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఎన్ని నెలలు పట్టిందండి? 6 months పట్టింది. 6 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. మరి ఎలా వచ్చింది, ఆయన జర్నీ ఎలా సాగిందని ఆయన తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అనే టెస్టులు చేయించుకోమన్నాం. చేయించుకుంటే అక్కడ అంతా కూడా మరి అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అన్నీ తీయించమన్నాము. అలాగే తీయించారు. అలాగే కొన్ని రొటీన్ టెస్టులు మనం చెప్పిన దానికి కొన్ని అదనంగా చేసుకున్నారు. సరే, నో ప్రాబ్లం. అలాగే వాళ్ళు టెస్టులు చేయటమే కాకుండా అవకరాలు ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకున్నారు. ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. అంతేనండి. ఇదిగో స్కానింగ్. ఆల్రెడీ ఆయనది 2వ విజిట్. మొన్న ఫస్ట్ విజిట్లో వచ్చారు. అప్పుడు సరే అప్పుడే శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు. వాటికి సంబంధించి మందులు ఇచ్చి అవి వచ్చాక నెక్స్ట్ వీక్ చూద్దామని వీడియోకి చూసి ఆపాం. ఇప్పుడు పీటల్ పార్టు, హార్ట్ బీటు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months నిండిపోయినాయి. ఇప్పుడు ఎంత? సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పీటస్ 12 weeks 1 day. 12 చేసిన స్కాన్లో 12 weeks 1 day అని వచ్చింది. హార్ట్ బీటు 146 beats per minute. సో పీటల్ పార్ట్ వచ్చేసింది, హార్ట్ బీట్ వచ్చేసింది. 12 వారాలు 3 నెలలు కూడా బిడ్డ దాటేస్తుంది. చక్కగా మరి బిడ్డ బాగుంది అని వాళ్ళు ఇచ్చారు. అలాగే పిక్చర్స్ కూడా ఇచ్చారు, బొమ్మలు. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో ఉంది, ట్యూబుల్లో కాదు అని అక్కడ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మరి ఎలా జరిగింది సార్, ఏం జరిగింది? చెన్నై నుంచి మీరు విజయవాడ ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఇక్కడ విజయవాడ వచ్చాక ఏమనిపించింది? ఇప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యాక మీకు ఏమనిపిస్తుంది? అసలు ఈ విజయవాడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ మీకు ఏ విధంగా సజెస్ట్ చేయాలనిపిస్తుంది? ఎందుకు సజెస్ట్ చేయాలి? మిగతా హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి డిఫరెన్స్ ఏంటి? మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమైంది? మీకు నా గురించి ఎలా తెలిసింది? ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటే ఇంకా చాలామంది చాలా రకాలుగా భయపడే వాళ్ళకి 30 దాటిందంటే ఐవీఎఫ్ అంటున్నారు బయట. డైరెక్ట్ ఫస్ట్ రోజే కుదిరితే డోనర్కి వెళ్ళిపోండి అంటున్నారు. అలా ఏమీ లేకుండా చక్కగా న్యాచురల్గా మన కణాలను పెంచుకుని అండాలని క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనే విషయాన్ని మీరు ప్రూవ్ చేశారు. మన ఫార్ములా మీకు హెల్ప్ అయింది. అది ఎలా ఏంటి అనేది మీరు షేర్ చేసుకోండి. నమస్తే అండి. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. 2 times అబార్ట్ అయింది. థర్డ్ టైం మనం ఛాన్స్ తీసుకోకూడదని మా వైఫ్ సార్ వీడియోస్ చూశారు. ఇక్కడికి వెళ్దామంటే వచ్చాం. వచ్చిన తర్వాత 4 months టాబ్లెట్స్ వాడమన్నారు, వాడాము. 5th month 6th month గ్యాప్ తీసుకోమన్నారు, తీసుకున్నాము. 7th month కన్ఫర్మ్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి 3 times టాబ్లెట్స్ తీసుకున్నా. ఇది 3rd టైము. అంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఆయనకి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలు వచ్చిన, పెళ్ళైన వెంటనే వచ్చిన అవి 1-2 monthsలోనే పోయాయి. హార్ట్ బీట్ ఒక్కొక్కసారి శాక్కే వచ్చి హార్ట్ బీట్ రాలేదు, ఇంకొకసారి హార్ట్ బీట్ వచ్చి కూడా వెంటనే ఆగిపోయింది. 1 or 2 monthsలోనే రావటం పోవటం అట్లా జరిగిపోయింది. అందుకే మనం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వెంటనే వీడియో తీసుకోలేదు. వాళ్ళు కూడా పీటల్ పార్ట్ చూడాలి, ఇంతవరకు చూడలేదు. హార్ట్ బీట్ కూడా వినాలి, అది కన్ఫామ్ అవ్వాలి. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీని మనం తెప్పించడం అనేది ఆయనకి ఆల్రెడీ వచ్చాయి. తెప్పించి హార్ట్ బీట్ని కూడా నిలబెడితే అప్పుడు ఆయనకి నమ్మకం కలుగుద్ది. ఈ మనం చెప్పిన క్రిమినల్ కాన్సెప్ట్ ఆయనకి అర్థమవుతుంది అని నెక్స్ట్ మంత్ మీరు అప్పుడు 3rd month నిండాక అప్పుడు ఇద్దరు కానీ చెప్పాము.
ఎందుకంటే మనకు తెలుసు, మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆయనకి కాన్ఫిడెన్స్ ఆ రోజు ఉండదు. ఇంతకుముందు వచ్చింది కదా మళ్ళీ అలాగే పోద్దేమో అనే భయం ఉంటుంది మనసులో. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, అప్పుడు నీకు భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, దయ్యాలు ఉండొచ్చు. ఇప్పుడు భగవంతుడు నీ వెనకాల తోడుగా ఉన్నాడు కాబట్టే చెన్నైలో ఉన్న నీకు నా వీడియోను చూపించి నా దగ్గరికి తీసుకొచ్చి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ ఇప్పించారు. సో ఆయనే తోడున్నప్పుడు, దేవుడే మన వెనకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రమాదం జరగదు. ఆయన నమ్మి నిలబడితే చాలు. పాయింట్ నెంబర్ 2, మిగతా డాక్టర్లు ఇన్నాళ్ళు ఎవ్వరూ కూడా ఈ క్రిముల గురించి చెప్పలేదు. అబార్షన్ అవుతుందంటే ఏమవుతుంది అన్నారు, నువ్వు తిరిగావు, నువ్వు ఏదో ట్రావెల్ చేసావు, లేదా నువ్వు తుమ్మావు, లేదా దగ్గావు, మా హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకోలేదు అందుకే పోయిందంటూ చెప్పారు. కానీ క్రిమి కారణం అని ఎవరూ చెప్పలే. హాస్పిటల్లోనే పడుకుని 1-2 హాస్పిటల్లోనే చేసినా, బెడ్ దిగకపోయినా అబార్షన్లు అయిపోతాయి. నువ్వు ఆఖరికి డాక్టర్ గారి ఒళ్ళోనే పడుకున్నా అబార్షన్లు అయిపోతాయి. నువ్వే డాక్టర్మైనా అబార్షన్లు అవుతాయి. ఎందుకంటే ఇది క్రిమి. కరోనా క్రిమి వచ్చి డాక్టర్లు చచ్చిపోలేదా? ఇది నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా వస్తుంది. నువ్వు మంచం దిగకపోయినా నీటి ద్వారా, గాలి ద్వారా నీ కడుపులోకి వెళ్తుంది, బిడ్డను పొడిసేస్తుంది, గుండెని ఆపేస్తుంది, హార్ట్ని తొలిసేస్తుంది, ప్రెగ్నెన్సీ నిలవకోకుండా అబార్ట్ చేసేస్తుంది. అందుకేం చేయాలి, క్రిములను తొలగించుకోవాలని. ఆ క్రిములకు సంబంధించే టెస్టులు చేసాం భార్య భర్తలు ఇద్దరు. మేము మార్చి నెలలో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నాను. ఇదే ఫస్ట్ ఇక్కడే ప్లేస్. ఈ సీట్లో కూర్చుంటా అనుకున్నా, ఈరోజు కూర్చున్నాం. అది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అర్థమైందా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీరుతారు. అప్పుడు వరకు నెత్తి మీదకి దెయ్యం రాకపోతే. సార్కు ఛాన్స్ ఇవ్వండి. చెన్నై నుంచి వచ్చి మన దగ్గర చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా. అక్కడ డాక్టర్లు అందరూ ఎన్నో టెస్టులు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి అక్కడ ఇది ఒకసారి క్రోమోజోముల టెస్ట్ కూడా చేశారు. భర్త మగోడా కాదా, భార్య ఆడదా కాదా, ఈ టైపులో కూడా టెస్టులు చేశారు. అవన్నీ అక్కర్లేదని కూడా ఆ రోజు నేను చెప్పాను. అలాగే మరి చాలాసార్లు వాళ్ళు ఇంజక్షన్లు పొడిపించుకోవడాలు, ఇలాంటి డిఎన్సీలు చేయించుకోవడాలు, పీసీఓడి అంటే లాప్రోస్కోపీ అనే ఆపరేషన్లు అంటము, ఇలాంటివి జరిగినాయి. చివరికి ఐవీఎఫ్ అంటము, ఇలాంటివి జరిగినాయి. ఇవేమీ లేకుండానే చక్కగా ప్రెగ్నెన్సీ నిలుపుకోగలిగారు. కాబట్టి అబార్షన్లు అవుతున్నాయి అంటే క్రోమోజోముల టెస్ట్లో అవసరం లేదు. నీ బిడ్డ ఇక్కడ డ్యామేజ్ అవుతున్నాడంటే దానికి కారణం మీ తాతలు ముత్తాతలు కాదు. మీ తాతలు ముత్తాతలకి కరోనా ఉంటేనే నీ బిడ్డకి కరోనా వచ్చి చచ్చిపోవడం ఉండదు. నీ బిడ్డకి కరోనా వచ్చి చనిపోకూడదా? నీ తాతకి ముత్తాతకి ఉంటేనే నీ బిడ్డకు వస్తుందా? ఏంటి సంబంధం? వాళ్ళకి వేరు, నీకు వేరు. ఇది క్రిముల గొడవ, మీ జీన్స్కి సంబంధం లేదు. ఇది వేరు అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఆ టెస్ట్ అక్కర్లేదు అన్నాను. కానీ బయట ఇవన్నీ చేసేసి చివరికి నానా రకాలుగా చెప్పి ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు వాళ్ళ కన్నీళ్ళను తుడవడానికి, వాళ్ళు పడుతున్న బాధ నుంచి విముక్తిని చేయడానికి ఒక వీడియో ద్వారా నన్ను చూపించి ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు వచ్చేటట్టు, వాళ్ళ బిడ్డను వచ్చేటట్టు చేశారు. అదే బిడ్డని ఇంకా కాపాడుతూ భగవంతుడు మీకు తోడుగా నీడగా ఉండాలని, మీ బిడ్డ మీ చేతిలోకి వచ్చేటట్టు చేయాలని, మిమ్మల్ని పితృదేవుడిగా, మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.